హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. టైం పాస్ అవ్వట్లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్ అనేది ఈరోజు ఫాల్తో షాక్ ఇచ్చిందా, సర్ప్రైజా, నో సర్ప్రైజా? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఈరోజు ఫాల్ని చూసి భయపడ్డారు అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ కాదు, వాళ్ళు కొత్త వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే మనం ఈ ఫాల్ని ఊహించిందే, కొత్తదైతే కాదు కదా, మీ అందరికీ తెలుసు. చూడండి సార్, మరి వీడియోలోకి వెళ్ళేటప్పుడు చూడండి, ఇన్ఫోసిస్కి సంబంధించి ఏంటంటే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి భారీ బోనస్ అలాగే హైక్స్ అనమాట. ఆ అనౌన్స్మెంట్స్ గురించి చూద్దాం. అలాగే కారణం లేని స్టాక్ మార్కెట్ ఫాల్, స్టాక్ మార్కెట్ కొలాప్స్, స్టాక్ మార్కెట్ పడింది, స్టాక్ మార్కెట్ ఫాల్కి రీజన్ చూడండి సార్. కారణం ఉందా లేదా కారణం లేని స్టాక్ మార్కెట్ ఫాల్ అయ్యింది? కారణం లేని స్టాక్ మార్కెట్ ఫాల్ కొంప ముంచుతుందా? ఎవరిది? ఆ విషయాల గురించి చూద్దాం. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి భారీ గుడ్ న్యూస్ అనమాట. భారీ బోనస్ ఇవ్వబోతున్నారు, అలాగే హైక్స్ గురించి అనౌన్స్ చేశారనమాట. సూపర్బ్. ఎందుకని ఆ న్యూస్ అప్డేట్ గురించి కంప్లీట్గా చూద్దాం. ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్కి పనికొస్తాయి, రిమైనింగ్ కంపెనీల్లో ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ప్రపోజల్స్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐఆర్ఈడిఏకి సంబంధించిన గుడ్ న్యూస్ ఉంది, బిఎంఎల్కి సంబంధించిన గుడ్ న్యూస్ ఉంది, అలాగే వారీ రెన్యూబుల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది, ఎంఎండ్ఎంకి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. ఇత్యాది విషయాలతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీ అంతా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇవాళ నుంచి స్టాక్ మార్కెట్లో ఫాల్ అంటే 28th థర్స్డే ఇవాళ. నిన్న వీడియో లోపల బుధవారం అని చెప్పాం, కానీ థంబ్నెయిల్లోనూ అలాగే హెడ్డింగ్లోనూ గురువారం ఉంది కదా. వీడియో లోపల రికార్డింగ్ చేసింది మళ్ళీ నేను మార్చలేను కదా, అది మీకు తెలుసు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మరి ఈరోజు వచ్చిన ఫాల్ డౌన్కి కారణం ఏంటో చూద్దాం. అలాగే ఈరోజు స్టాక్ మార్కెట్ ఫాల్కి ఎవరైనా భయపడ్డారంటే వాళ్ళు మిరాకిల్ కానీ చాణక్య స్టాక్ ట్రేడర్స్, అంటే మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ కానీ మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్ యొక్క సబ్స్క్రైబర్ కాదు అని అర్థం, డౌటే లేదు. ఎందుకనంటే మనం ఆల్రెడీ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొత్త ఇది ఏంటంటే ఎలక్షన్స్ అప్డేట్స్ తర్వాత చూడండి, ఎలక్షన్స్ అప్డేటు ఎన్డీఏ గవర్నమెంట్ మహారాష్ట్రలో కుమ్మింది. మరి ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ మనకి ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళి బై చేసి ఉంటే వాళ్ళకి బెనిఫిటా, ఏదైనా ఉపయోగం ఉందా వాళ్ళకి? చూడండి, ఓవరాల్గా ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎవరైనా నెక్స్ట్ ఇమీడియట్గా మార్కెట్లో కనుక నిఫ్టీని బై చేసి ఉంటే వాళ్ళు డౌన్లో ఉండుంటారు కదా. ఇదే మనం మాట్లాడుకుంటూ ఉంది. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే న్యూస్ అప్డేట్ మనకి టీవీలో కనిపిస్తుంది అని అంటే మనమే ఆ న్యూస్ అప్డేట్ తెలుసుకున్న వాళ్ళల్లో లాస్ట్ కదా. అట్లాగే ఏంటంటే జనరల్గా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, స్టాక్ మార్కెట్లో నిజంగా గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత స్టాక్స్కైనా సరే గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత, అలాగే నిఫ్టీకి కానీ స్టాక్ మార్కెట్ ఓవరాల్గా గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత మొరా ఇస్తుంది మార్కెట్ ముందుకు వెళ్లకుండా. మనం లాస్ట్ 3-4 డేస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏమని లాస్ట్ 3 days 4 daysలో గుడ్ న్యూస్లో రాబట్టే మార్కెట్ గ్యాపప్లో రాబట్టే ఆర్డర్లు దొరక్క స్టాక్ మార్కెట్కి కాన్స్టిపేషన్, మలబద్ధకం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. చూసారా, మనకు హైయర్ లెవెల్లో ఉంది. అలాగే ఏంటంటే ఈ ఫాల్ డౌన్ వస్తే కానీ ర్యాలీ రాదు. నిన్నటి వీడియోలో మీకు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే కారు చీకట్లోనే కాగడా వాల్యూ తెలుస్తుంది. అలాగే మార్కెట్లో డిప్ వస్తేనే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ ఉండి మార్కెట్లో పాజిటివ్ న్యూస్లు ఉంటే, ఎప్పుడైతే మార్కెట్లో డిప్స్ వస్తాయో అప్పుడే మీకు ర్యాలీస్ బాగుంటాయి. ఫాల్ తర్వాత వచ్చే ర్యాలీ బాగుంటుంది. మీకు కరెంటు పోయి చెమట పట్టిందనుకోండి, దాని తర్వాత మళ్ళీ సడన్గా ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది ఏసీ కన్నా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా అంతే అన్నమాట. చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందే కొత్త పాయింట్లు, మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, సేమ్ పాయింట్లు కొత్తగా రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. మార్కెట్ బోటమ్డ్ అవుట్ అయ్యింది, ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే మార్కెట్ బోటమ్డ్ అవుట్ అవ్వకపోతే
సో ఇలా 3 days కంటిన్యూగా ఇలా గ్యాప్లో నిలబడదు. సో ఇలా గ్యాప్లో ఇన్ని బై ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ బోటమ్ అవుట్ అవ్వకుండా కిందకి పోయే ఉద్దేశం అయితే కనుక సో ఈ 3 daysలో ఒక్కరోజన్నా కిందకి నరికేసేవాళ్ళు మార్కెట్ని కదా. వాళ్ళు ఏంటంటే సో మనం ఆల్రెడీ చెప్పాము, ఎప్పుడైతే బోటమ్ అవుట్ అవుతుందో సో మార్కెట్ మనం ఓపిక్గా వెయిట్ చేస్తే ఆ బోటమ్ అవుట్ అయిన ఏరియాకి వస్తుంది. బోటమ్ అవుట్ అయింది అని అంటే దాని తర్వాత మళ్ళీ కిందకి రాకూడదని కాదు. సో బోటమ్ అవుట్ అయిన ఏరియా నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ చేస్తారు. మనం చాలాసార్లు చెప్పాము, నిన్న వీడియోలో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని అని అంటే మనం మనం ఏంటంటే ఒక యూటర్ని మిస్ అయ్యాము, ముందుకెళ్ళాము, మళ్ళీ ఏంటంటే ఆ పై యూటర్ని ఎక్కడో ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, కానీ మిస్ అయ్యాం కదా అని చెప్పేసి కార్ని అంతే వెనక్కి హైవేలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి కదా. సో ఇనిషియేషన్స్ కూడా ఏంటంటే అప్పటిదాకా బ్రాడ్ వ్యూ డౌన్కి కొనసాగించారు కదా. సో ఎలక్షన్ రిజల్ట్స్ని ఊహించడం కానీ ఏదైనా కానీ మార్కెట్లో ఫుల్ క్యాండిల్ పడింది, బయర్ యాక్టివేట్ అయ్యారు, బయర్స్ ఎక్కువ మంది యాక్టివేట్ అయ్యారు. సో సడన్గా మార్కెట్ ర్యాలీ అయింది కాబట్టి అలా డైలీ బై చేసుకుంటా అలా మార్కెట్ని పైకి తీసుకెళ్ళిపోతే సో హ్యూజ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. సడన్గా ఇలా మార్కెట్ని ఆల్ టైమ్ హై తీసుకెళ్తే సో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ నష్టపోతారు. చూడండి ఫ్రెండ్స్, మనకి మహా అయితే 1 lot ఉంటుంది, 2 lots ఉంటుంది, 10 lots ఉంటాయి. మనం కావాలంటే మనం మార్కెట్లో బైలోంచి సెల్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. మరి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే వేలల్లో లక్షల్లో ఆర్డర్లు డౌన్కి ప్లేస్ చేసుకుంటా మార్కెట్లో ఇలా వచ్చి ఉంటారు కదా. ఒక గుడ్ న్యూస్ వల్ల మార్కెట్ టర్న్ అవుతుంది, కానీ అలాగే కంటిన్యూగా అలా బై చేసుకుంటా పైకి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో హ్యూజ్ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసి సడన్గా బై చేసుకుంటా వెళ్తే ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ని కవర్ చేయకుండా మార్కెట్ పైకి వెళ్తుంది. అలా వెళ్తే నష్టం కదా, అందుకని అలా వెళ్ళనీరు. సో కాబట్టి ఏంటంటే సో మార్కెట్లో ఇప్పుడు వస్తున్న ఫాల్ట్ మంచికే, ఈ బోటమ్ అవుట్ ఏరియా కోసం ట్రై చేస్తున్నారు, అంతేగాని వాళ్ళ ఉద్దేశం చెడు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను ఇవాళ చెప్పట్లేదు. చూడండి, ఇవాళ ఫాల్ డౌన్ గురించి చెప్పి నేను అబ్బాయి ఇది మంచికే అని చెప్పంటే మీరు అనొచ్చు అబ్బా కవర్ చేస్తున్నారని. కానీ మనం ఈ ఫాల్ డౌన్ ముందు ఊహించాము అంటే ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేస్తున్నాం. చూడండి, దీనికోసం వెయిట్ చేయండి, అందాక మనం పైకి కిందకి అని చెప్పి ప్రెడిక్ట్ చేయొద్దు మార్కెట్ని. గ్లోబల్ క్యూస్తో సంబంధం లేదు, గ్లోబల్ క్యూస్ ఎలా అన్నా ఉండండి, కానీ ఆ బోటమ్ అవుట్ అయిన ఆ ఏరియాకి రావాలి. ఈ ఆరిజిన్ నుంచే వాళ్ళు మళ్ళీ ఏంటంటే మంచి ర్యాలీని తెప్పించే ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఆరిజిన్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంతేగాని 24,000 ఉంది కదా, సో ఒకవేళ మార్కెట్ చూడండి 24,000 కింద ఉంది కదా అని నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొద్దు. 24,000 కింద నుంచే కదా అది పైకి వెళ్ళింది, మళ్ళీ 24,000 పైకి వెళ్ళినాకే కదా నరికింది. సో ఇవాళ కొత్త ఏం కాదు, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్కి రౌండ్ నెంబర్ పైన సెల్ చేయడం, రౌండ్ నెంబర్ కింద బై చేయడం. సో రీటైల్ పీపుల్ యొక్క థింకింగ్ అలా ఉంటుంది. మనకి మైండ్కి ఏంటంటే ఆ మెథడ్స్ ఇంపోజ్ చేశారు. ఇగో ఈ రౌండ్ నెంబర్ సపోర్టు, ఈ రౌండ్ నెంబర్ పైన ఉన్నంత వరకు ఏం కాదు, ఈ రౌండ్ నెంబర్ తెగితే కొంపలు మునిగిపోతాయి అని మనని ట్రైన్ చేశారు. కానీ నేనేం చెప్తానంటే ఇంకొకళ్ళు చెప్పింది బిలీవ్ చేయొద్దు, ఇంక్లూడింగ్ మీ. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చూడండి, మీ అబ్జర్వేషన్ చూడండి. సో సడన్గా మార్కెట్ టర్న్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే వోల్టాలిటీతో బోటమ్ అవుట్ అవ్వాల్సిందే. సో ఈ పాయింట్ రాసుకోండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా మీకు నేర్చుకునే ఉద్దేశం ఉంటే సో బ్రాడ్ వ్యూ సడన్గా చేంజ్ అయినప్పుడు మార్కెట్ మళ్ళా వోల్టాలిటీతో బోటమ్ అవుట్ ఏరియాకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తారా, స్వచ్ఛమైన తెలుగులో టైప్ చేస్తారా, మీ ఇష్టం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మార్కెట్ సడన్గా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి చేంజ్ అయినప్పుడు సో మళ్ళీ మార్కెట్ ఏంటంటే వోల్టాలిటీతో ఏంటంటే బోటమ్ అవుట్ ఏరియాకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. వస్తుంది నేను అంటలేదు, వచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. కాబట్టి సో మీకు కనుక నిఫ్టీలో నిజంగా మంచిగా ఒక 1000 to 1500 పాయింట్స్ వ్యూని కళ్ళతో చూసి మనసుకు అత్తుకోవాలి అని అనుకుంటే కనుక సో ఈ పర్టికులర్ ఏరియా కోసం వెయిట్ చేయండి. ఈ పర్టికులర్ ఏరియా నుంచి టర్న్ అయ్యేటప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయాలి కళ్ళతో, మనసుతో. అదనమాట. ప్రస్తుతానికి కళ్ళతో చూడండి, ఈ ఏరియాకి వస్తే కనుక మనసుతో చూద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే సో మనకి ఈ ఏరియా రాకుండా కూడా పైకి టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది కాబట్టి అట్లీస్ట్ ఈ ఏరియాకి దగ్గరలో కన్నా వచ్చి ఉంటుంది. హోప్ఫుల్లీ ఏంటంటే అదృష్టం బాగుంటే ఈ ఏరియాకి వస్తుంది. రేపు ఫ్రైడే కాబట్టి సో మరి చూడాలి. మనం డౌన్ అప్ అని రేపు దాని గురించి ఆలోచించాం. మన ఏరియాలోకి ఎప్పుడు వస్తుందో చూస్తాం. సో మన ఏరియాలోకి వస్తే మనం ముసలి ఏనుగు కానీ, సింహానికి కానీ, పులికి కానీ దేనికి భయపడదు. ఎందుకని దాని ఏరియాలోకి వస్తే.
సో దాని ఏరియా నుంచి కనుక బయటకు ఒక అడిగేసింది అనుకోండి, కుక్కకు కూడా భయపడాలి. తెలుసా మీకు? ముసలి కుక్క కూడా భయపడింది ఒడ్డు మీదకి వస్తే. కానీ నీటిలో అట్లా కాదు. నీటిలో దాని బలం వేరు, దాని స్ట్రెంగ్త్ వేరు, దాని ఏరియా ఏదబ్బాయి అదనమాట. కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పి చెప్తాను. సో కాబట్టి కరెక్షన్ మంచి కొరకే అని చెప్పి చెప్తాను. సో హెల్దీ డిప్ ఇది. అప్ ట్రెండ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆరిజిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట అది. సో కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి మరొకసారి చెప్తాను. సో ఆల్రెడీ నేను 3 days నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. ఇది ప్రాక్టికల్గా ఇప్పుడు డిప్ అవుతుంది కాబట్టి మేబీ యూ స్టార్ట్ ఫైండింగ్ ద ట్రూత్ ఇన్ అవర్ ఛానల్. అర్థమవుతుందా? స్లోగా తెలుస్తుంది. అందుకే నేను నెగిటివ్ కామెంట్లు వేసినప్పుడు నేను అంటాను, అబ్బాయి మీకు టైం పట్టిద్దిలే మన ఛానల్ గురించి అర్థం కావాలంటే ఒక 3 months అలా వెళ్ళి అలా 3 months మీ ఇష్టం వచ్చింది చేసుకొని రండి. ఎందుకంటే 3 monthsలో మంచి చెడు తెలిసిపోతుంది వాళ్ళకి, ఇంకొకసారి రిపీట్ చేయరు అనమాట. అదనమాట. అందుకని లెట్ దెమ్. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టాక్ మార్కెట్ మనకి హ్యాపీగా ఈ బాటమ్ అవుట్ ద ఏరియాకి వచ్చి ఇక మా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూస్ చూస్తా, అబ్జర్వేషన్స్ అనేవి చెప్తాను, మీకు నేర్పిస్తాను, ఎడ్యుకేషనల్గా మీకు నేర్పిస్తూ ఉంటాను అనమాట. కాబట్టి అప్కమింగ్ డేస్లో జరిగే వెబినార్ని మిస్ అయ్యిద్ది అనమాట. సో సండే బేసిక్స్ క్యాండిల్ స్టిక్స్, అలాగే ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బయింగ్ స్టైలు సెల్లింగ్ స్టైల్ మీద సంబంధించి ఏంటంటే థియరిటికల్ అలాగే ప్రాక్టికల్గా క్యాండిల్ స్టిక్స్ మీద అలాగే థియరిటికల్ కొన్ని ఇన్పుట్స్ అనేవి స్టార్ట్ చేస్తానమాట. ఆ వెబినార్కి కంటిన్యూషన్స్ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వెబినార్లు మిస్ అయ్యిద్ది అనమాట. ఎడ్యుకేషనల్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను లింక్స్. సండే వెబినార్ మిస్ అవ్వద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఏంటంటే సో ఇక్కడ మన లింక్ వాడుకోవచ్చు అనమాట. చూడండి, లింక్ క్లిక్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఇలా నెంబర్ ఎంటర్ చేసి ఇలా కంటిన్యూ కొట్టారనుకోండి, 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో F&Oకి పర్ ఆర్డర్ 20 rupees మాత్రమే అనమాట. సో యాప్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే సో అకౌంట్ లేని వాళ్ళు ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. అలా బిగినర్స్కి యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా తెలియకపోయినా బేసిక్స్ క్యాండిల్ స్టిక్స్ అవి తెలియవు కదా, అందుకోసం ఏంటంటే బిగినర్స్ కోసం అప్పుడప్పుడు ఏంటంటే వెబినార్లు కండక్ట్ చేయిస్తాను. నేను కూడా వెబినార్లు తీసుకుంటుంటాను. అందువల్ల ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు మా టీంకి ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే వారీ రెన్యూబుల్ బ్యాగ్స్. చూడండి, వారీ రెన్యూబుల్స్ బ్యాగ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆర్డర్ వచ్చిందనమాట. 1233.5 crore సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్. సో రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫోసిస్. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫోసిస్ సంబంధించిన న్యూస్ అప్డేటు. సో 85% యావరేజ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తున్నారంట. సో అంటే కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ని మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకు ఇలా ఇస్తున్నారు అని అంటే కంపెనీ లాభాల్లోకి, అంటే రీసెంట్గా ట్రాక్ తప్పింది కదా, మళ్ళీ ట్రాక్ ఎక్కామని చెప్పి చెప్తున్నారు. సో 85% ఆఫ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే అదర్ కంపెనీస్ లాగా ఏంటంటే అంటే ఆఫీస్ అటెండెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ అటెండెన్స్, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వట్లేదు. ఒక 10 days అటెండెన్స్ ఉంటే చాలు, అది ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. 10 days వస్తే మినిమం యావరేజ్ పర్ఫార్మెన్స్ బోనస్కి ఎలిజిబుల్. ఈ నవంబర్ పేమెంట్తోనే ఏంటంటే ఇస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే January 2025కి హైక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫోసిస్ శాలరీ హైక్స్ ఇస్తున్నారు, బోనస్ పేమెంట్లు ఇస్తున్నారు, అవి చూడండి అనమాట. అయితే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఉండుంటారు కదా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, మీకు ఎంత శాలరీ అయితే ఎంత బోనస్ ఇచ్చారో ఎంత ఇస్తారో మీకు ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఎంత శాలరీ అయితే ఎంత ఇస్తున్నారు మీకు బోనస్, అట్లాగే ఏంటంటే ఎంత ఇవ్వబోతున్నారనే మీకు ఏదైనా వ్యూ ఉంటే కనుక కామెంట్ చేయమని చెప్పి చెప్తానమాట. అలాగే రిమైనింగ్ కంపెనీ వాళ్ళు చేసేదేముంది, వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఆర్జీ పెట్టుకోమని చెప్పి చూడండి. M&M వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఎలక్ట్రిక్లో దూసుకుపోతున్నారు, ప్లాన్స్ వేస్తున్నారు. అలాగే నాట్ స్కేర్డ్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ టెస్లా అండ్ BYD అని చెప్పి చెప్తున్నారనమాట. సో అది ఒకసారి M&Mకి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఇన్ఫ్లేషన్ గురించి. సో ఇన్ఫ్లేషన్ గురించి ఏంటంటే కీ కామెంట్స్ చేసింది కాంగ్రెస్ అనమాట. సో జయరాం రమేష్ గారు ఏమైనా కామెంట్ చేశారంటే ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలనేది కాకుండా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. మంత్ ఆన్ మంత్ ఫుడ్ ప్రైజులు అవన్నీ కూడా పెరుగుతూనే ఉన్నాయి, కానీ CPI డేటాని WPI ఫిగర్స్ని ఏంటంటే మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్తున్నారనమాట. ఇది పొలిటికల్గా కామెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. నిజంగా ఇన్ఫ్లేషన్ని
ఇలా మ్యానిపులేషన్ చేస్తున్నారు అనిపిస్తుందా మీకు లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అలాగే బ్రోకింగ్ కంపెనీలు బ్యాంకర్స్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే నిజమైన జెన్యున్ సిపిఐ డేటానా లేదా నెక్స్ట్ మార్కెట్లో గ్రోత్ రావడానికి కారణాలు అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ కోవలో వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పనికొస్తుందని. అంతేగాని సో ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎలక్షన్స్ ఉన్నా కూడా మనం కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎర్త్ అనేది సేమ్, పీపుల్ డివైడ్ ఇంటూ రీజన్స్ అండ్ రిలీజన్స్ అండ్ కంట్రీస్ అండ్ బ్లా 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 అనమాట. అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒకటే కదా. అంతేగాని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్వర్గం ఉంది అని అనుకుంటారు. కానీ నిజంగా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క భూమి ఉండాలి కదా అనుకున్నప్పుడు. భూమి ఒకటే ఎందుకు ఉంది? కాబట్టి సో ఎర్త్ ఈ సేమ్, వీ లవ్ ఆల్ అని చెప్తాను మరొకసారి. చూడండి సార్, ఐఆర్ఈడిఏ ర్యాలీ అయింది. ఇంట్రాడేలో 8.5% దాకా పెరిగింది. సో పిఎస్యూ స్టాక్స్ అన్ని రీబౌండ్స్ ఫర్ ద 5th డే ఇన్ రో అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఐసిఐసి సెక్యూరిటీస్ అలాగే ఫిలిప్ క్యాపిటల్ వీళ్ళు ఏంటంటే బై రికమెండేషన్ ఇస్తా టార్గెట్ ప్రైస్ని 280 ఇచ్చారనమాట. సో అయితే ఇలా మనకి రికమెండేషన్స్ వచ్చి మనకు న్యూస్ అప్డేట్ కనిపించేటప్పటికి స్టాక్స్ ర్యాలీ అయి ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కాన్స్టిపేషను. దాని తర్వాత మీరు ఏదో దాంట్లో అక్కడేదో స్పెక్యులేటివ్ గెయిన్ చేద్దాం అనుకుంటే దాని తర్వాత అట్లా ర్యాలీస్ అవుతూ ఉండవు కొన్నిసార్లు మేజర్గా. అర్థమవుతుందా? అది ఒకసారి చూడండి మనసు. అలాగే బిఎంఎల్కి సంబంధించి సో 2500 crores కాంట్రాక్ట్ వచ్చిందంట చెన్నై మెట్రో నుంచి. సో ఇలా రావడంతో ఏంటంటే సో బిఎంఎల్ కూడా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. సో ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే కనుక చూడండి, ఆరిజిన్ ఏరియా కోసం వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎంత డిప్ వస్తే అంత మంచి ర్యాలీ వస్తుంది. కాబట్టి డిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. పడుతుందని షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ అన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద డిప్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద డిప్స్ వస్తే కనుక వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు థింకింగ్ అలా ఉండాలని చెప్తానమాట. కాబట్టి కాస్త కిందకి లాగితే బాగుండు. సో బ్యాంక్ నిఫ్టీ అంటే ఒకటే సెక్టర్ కాబట్టి మనం దాంట్లో లెవెల్స్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయడం కష్టం. కానీ నిఫ్టీ ఏంటంటే అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి ఈ 23,655 23,265 ఈ ఏరియాలోకి వచ్చి టర్న్ అయ్యేటప్పుడు, ఈ ఏరియాలోకి రాగానే మళ్ళీ బ్లైండ్గా వెళ్ళకూడదు. ఈ ఏరియాలోకి వచ్చి మళ్ళీ టర్న్ అయ్యే మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటే సాధ్యమైనంత లోయర్ లెవెల్లో మనం ఏంటంటే స్టడీ వ్యూని క్యాప్చర్ చేసుకుంటే మంచి వ్యూస్ దొరుకుతాయి అన్నమాట. సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చి టర్న్ అయ్యేటప్పుడు కనుక క్యాప్చర్ చేస్తే అదృష్టం బాగుంటే 1,000-1,500 ప్లస్ పాయింట్స్ నిఫ్టీని మనం ఆ ర్యాలీని కళ్ళతో చూడొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒక్క మూవ్తో ఏంటంటే 1,500 ప్లస్ పాయింట్స్ నిఫ్టీని మనం కళ్ళతో చూడొచ్చు అని చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో ఇంకేదైనా టాపిక్స్ మీద ఈరోజు ఏదైనా న్యూస్ అప్డేట్స్ ఏదైనా కవర్ చేయాలంటే నైట్ చాణక్యాలో కవర్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియోని చూసారంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన లింక్స్ రెఫర్ చేయండి అని చెప్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.